ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన బియ్యం అందించేందుకు ప్రభుత్వం లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం ఆగస్టు 1 నుండి విక్రయాలు ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగా తిరుపతి జిల్లాలో 28 కేంద్రాలలో తక్కువ ధరకే బియ్యం విక్రయాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం ఉదయం తిరుపతి పట్టణం నందు రైతు బజార్లో జరిగిన తక్కువ ధరల బియ్యం విక్రయ ధరల స్థిరీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తక్కువ ధరల బియ్యం విక్రయ కార్యక్రమాన్ని తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివం, జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో 2 రకాల ఫైన్ వెరైటీ బియ్యాన్ని మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు. మార్కెట్లో కిలోకు 65 రూపాయల నుంచి 70 రూపాయల వరకు విక్రయిస్తున్న స్టీమ్డ్ బీపీటీ బియ్యాన్ని 50లకు 58 రూపాయలకు, 62 రూపాయల వరకు విక్రయిస్తున్న రా బీపీటీ బియ్యాన్ని 50 రూపాయలకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. कैमरा ओके थैंक यू ओके ओके కేజీ పైన 10 రూపాయలు తక్కువ మీకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతు బజార్లలో రైస్ మిల్లులు అవుట్లెట్లు ఏర్పాటు చేసి దాదాపు 115 రైతు బజార్లలో, అదేవిధంగా 500 రైస్ మిల్లర్లో అవుట్లెట్లు ఏర్పాటు చేసి 62 రూపాయలకు అమ్మే రా బియ్యాన్ని, అంటే పచ్చి బియ్యాన్ని 52కే ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 58 అమ్మే ఉప్పుడు బియ్యాన్ని 50 రూపాయలకే ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇది మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం ఒక పక్క అభివృద్ధితో పాటు సంక్షేమంలో కూడా ప్రజలను మర్చిపోకుండా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ సన్న రైస్ కేజీ పైన 10 రూపాయలు 8 రూపాయలు తగ్గించి ప్రతి చోట కూడా అందరికీ అందుబాటులోకి తీసుకురావడం మన ప్రభుత్వం నిష్పక్షపాతంగా చేస్తోంది. ఇది కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ యువ నాయకులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మంచి కార్యక్రమం జరుగుతోంది. మన మంత్రివర్యులు సివిల్ సప్లైస్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో మొన్ననే కూడా ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, దివాకర్ రెడ్డి గారు, సుగుణమ్మ గారు, సదానంద గారు, మిగతా ఎన్డీఏ కూటమి నాయకులు, సివిల్ సప్లైస్ అధికారులు, ఎంఆర్ఓ అధికారులు అందరూ కూడా రావడం, ఈ యొక్క కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించడం చాలా సంతోషం అనేసి కూడా తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి ఒక ధరల స్థిరీకరణ కోసం బియ్యాన్ని, ఫైన్ వెరైటీ బియ్యాన్ని మనకి 2 రకాలుగా తక్కువ ధరలకు ఇస్తుంది. మార్కెట్లో మనం చూసుకున్నట్టయితే స్టీమ్డ్ బియ్యం బీపీటీ వెరైటీ 65 నుంచి 70 రూపాయలు వివిధ చోట్ల ఉంటే దాన్ని 52 రూపాయలకే
ఈరోజు మనం ఇస్తున్నాం. అదేవిధంగా రా రైస్ బీపీటీలో ఇంకో రకం రా రైస్, అది కూడా 58 నుంచి 62 రూపాయలు బయట ఉంటే దాన్ని కూడా మనము 50 రూపాయలకి ఇస్తున్నాం. ఈ 2 రకాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 115 రైతు బజార్లు, ఒక 500 రైస్ మిల్లర్స్ సేల్స్ పాయింట్స్ అవుట్లెట్స్లో ఇస్తుంటే మన జిల్లాలో 28 చోట్ల మనం ఇది చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు తిరుపతి రైతు బజార్లో గౌరవ తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎం శ్రీనివాసులు గారు, చైర్మన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ సుగుణమ్మ గారు, చైర్మన్ టుడా డాలర్ దివాకర్ రెడ్డి గారు, చైర్మన్ సదాశివం గారు, అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో, జిల్లా జాయింట్ కలెక్టర్ అందరి సమక్షంలో ఈరోజు చేయడం జరిగింది. ముఖ్యంగా అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరం మనకి ఎల్ నీనో సంవత్సరం, అంటే విపరీతమైనటువంటి వేడి, అదేవిధంగా తక్కువ వర్షాభావం, అంటే వర్షాభావం పరిస్థితులు మన జిల్లాలో ఇప్పటికే చూసుకుంటే గడిచిన 2 నెలల్లో జూన్ జూలై మాసాలకు గాను సుమారుగా 22% వర్షాభావం పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 28 జిల్లాలకు గాను సుమారుగా 22 జిల్లాల పైచిలకు వర్షాభావ పరిస్థితులు. సో దీన్ని ముందుగానే కంట్రోల్ మెజర్స్లో భాగంగా రేపు మళ్ళీ ఇంకా తక్కువ వర్షం పడితే మనకి ప్యాడీ ప్రొడక్షన్ కూడా తగ్గే ఆస్కారం ఉంది. ప్రైసెస్ విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి ఇప్పటి నుంచే ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకి, అందరు రైస్ కార్డ్ హోల్డర్స్కి కూడా సుమారుగా మార్కెట్ కంటే 10 నుంచి 14 రూపాయలు తక్కువ ధరకి మనకి రైస్ అందజేయడం జరుగుతుంది. ఇది ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. రైస్ కార్డ్ హోల్డర్కి ఒక కార్డుకి 26 కేజీలు, ఒక బ్యాగ్, కంప్లీట్ బ్యాగే ఇస్తాము. విడివిడిగా ఇవ్వడం ఒక నెలకి 26. ప్రస్తుతానికైతే టైం బార్ అంటే ఏమి లేదు. సో పరిస్థితులు బట్టి మనకి ఎల్నినో పరిస్థితులు అక్టోబర్ నవంబర్ వరకు ఉంటాయి. దాని తర్వాత వచ్చే పరిస్థితులు అంటే ప్రైస్ వేరియేషన్స్ కూడా 2-3 నెలలు ఉండొచ్చు. బట్ ఇప్పటికైతే అవుటర్ లిమిట్ అంటే ఏం పెట్టలేదు, ఇన్ని నెలలే ఇవ్వాలన్నట్టు ఏం పెట్టలేదు. రానున్న రోజుల్లో ఇలాంటి వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం వల్ల ధరల స్థిరీకరణ కొంచెం ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఇవి స్టార్ట్ చేయడం జరిగింది. పరిస్థితుల అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రైస్ కార్డు ఉంటే మనకి ఇదివరకే సిస్టమ్, రైస్ కార్డు ఉంటే ఎక్కడన్నా తీసుకోవచ్చు. సో ఆల్ ఇండియా పోర్టింగ్ ఉంటుంది. సో ఇబ్బంది ఏం లేదు, ఎక్కడన్నా తీసుకోవచ్చు. ఓకే.